Ambati Silks, Kanchivaram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas, Vijayawada, Vizag. 5.5 years బాబుని కోల్పోయా ఉన్నాను. ఎస్, హాస్టల్ ఖాళీ చేసి జస్ట్ 11th డే యాక్సిడెంట్ అయింది మ్యామ్. ఏంటి ఉలుకు పలుకు రావట్లేదని చూసే వరకే తలపై నుంచి ఇంకొక వెహికల్ వెళ్ళిపోయింది. నా పేగు బంధము 9 నెలలు మోసి కన్నరా నీ కులాల పోసి రొమ్ము పైన మోసి బ్రెయిన్ అదంతా నా ఒళ్ళోనే పడింది. బ్రెయిన్ నేను మళ్ళీ నిన్ను ఎడిసి ఉండలేనురా నా పేగు బంధమా. డబ్బులు అయితే చాలా కష్టంగా ఉండేదేమో ఇంట్లో. నాకు అదంతా తలుచుకుంటే చాలా అయితే ఇల్లు ఎలా ఉండేది మీది? రేకుల ఇల్లు ఉండేది. ఆ రేకుల ఇల్లు కూడా ఎలా ఉండేదంటే నన్ను చిన్నప్పుడు అంతా ఏమనే వాళ్ళంటే నిన్నెవరు పెళ్లి చేసుకోరు, నువ్వు చాలా నేను చాలా హర్ట్ అయిపోయి ఏడ్చి అందమైన బతుకునా అలజడి చలరేగనా. ఎంతవరకు చదువుకున్నారమ్మా? బీకామ్ కోటి మెన్స్ కాలేజ్, సెంటెన్స్ పీజీ కాలేజ్లో ఎంకామ్ ఫినాన్స్, తర్వాత ఎల్ఎల్బి చేశాను మ్యామ్. జర్నలిజం ఇప్పుడు ఎక్కడ తక్కువ లేదు. నువ్వు ఇవాళ అంత పరిస్థితి నుంచి వచ్చి ఇవాళ చూడు చక్కగా మంచి ఉద్యోగం, 6 figure శాలరీ సంపాదిస్తూ మంచిగా ఎన్జిఓ నడుపుతూ ఇంతమందికి హెల్ప్ చేయాలని ముందుకు వచ్చావు చూడు. నాకు కూడా ఎన్జిఓ పెట్టాలని, బట్ నేను బాబు పేరు మీద పెడితే నేను చాలా ఓన్ గా ఫీల్ అవుతాను. అది ఎట్లా గ్రో అవుతుంటే అట్లా నేను నా బాబు లేకపోయినా సరే సృష్టికి జీవం పోసినది 2 అక్షరాల ప్రేమ. దేవర్ష్ లైఫ్ నుంచి వెళ్ళిపోవడం చాలా గుండె పిండేసేంత బాధగా ఉంది. రాత్రికి రాత్రి బాబు వచ్చేస్తే బాగుండు, ఇదంతా నాకు కల అయిపోతే బాగుండు. అంటే అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. కొన్ని జీవితాలు చూస్తే ఇంత చిన్న కాలంలో ఇంత చిన్న జీవితంలో ఇన్ని జరిగిపోయాయా అనిపిస్తుంది. కానీ ఎన్ని జరిగినా కూడా వెనకాడకుండా ఇంకా 2 అడుగులు ముందుకేసి అన్ని ప్రయత్నాలు చేస్తూ నాకు మాత్రమే కాదు నా జీవితం 10 మందికి ఉపయోగపడాలని అనుకునే వాళ్ళని చూస్తే చాలా స్ఫూర్తి కలుగుతుంది. ఇవాళ ఒక చక్కటి బంగారు తల్లి ఆడపిల్ల మన స్టూడియోకి వచ్చారు. వయసు చాలా తక్కువ. ఆ తక్కువ వయసులోనే ఎన్నో ఛాలెంజెస్ చూసి చిన్నప్పటి నుంచి అయినా సరే చదువుకుని యూపీఎస్సీ అటెంప్ట్ చేసి ఒకసారి కాదు 4 సార్లు తన కష్టాల నుంచి బయటకు వచ్చి అటెంప్ట్ చేసి ఆ తర్వాత మంచి ఉద్యోగంలో స్థిరపడమే కాకుండా 10 మందికి తనకి జరిగిన కష్టం జరగకూడదని ఎన్జిఓ స్టార్ట్ చేశారు. ఈ సోషల్ వర్క్ ప్రయాణం ఒకవైపు ఉండగా ఎన్నో ఛాలెంజెస్ తన లైఫ్లో వచ్చాయి. ఆ లైఫ్ అంతా వింటేనే మనకి చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. లెట్స్ టాక్ టు హర్. దిల్లీశ్వరి పేరు చాలా యూనిక్గా ఉంది. వెల్కమ్ దిల్లీశ్వరి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ మ్యామ్. సో ఈ చిన్న వయసులో ఎంత చిన్నవారో చూస్తే అర్థమవుతుంది. నేను వయసు ఎందుకని చెప్పలేదు దిల్లీశ్వరి. సో మీరు ఆల్రెడీ యూపీఎస్సీ 4 times అటెంప్ట్ చేశారు. చిన్నప్పటి నుంచి రకరకాల సమస్యలు చూసుకుంటూ ఎక్కడి నుంచో హైదరాబాద్ వచ్చారు. మీ పేరెంట్స్ కదా? టెల్ us about yourself before we start about your NGO. మ్యామ్ నా పేరు దిల్లీశ్వరి అలియానా. పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ మ్యామ్. మొత్తం మూసాపేట అని ఒక స్లమ్ ఏరియా ఉంటుంది. తెలుసు. మ్యామ్ మొత్తం పుట్టి పెరిగిందంతా అక్కడే. బట్ మా 4 fathers అంతా శ్రీకాకుళం ఒడిస్సా బార్డర్ నుంచి మైగ్రేట్ అయ్యి ఇక్కడికి వచ్చాం మ్యామ్. సో అంటే నేనైతే కంప్లీట్గా నా పేరు ఆంధ్ర అయినా సరే నేనైతే ఒక తెలంగాణ ఇట్లా ఫీల్ అవుతాను. అంటే ఎప్పుడైనా తెలంగాణ గురించి చదువుతుంటే చాలా నాకు తెలియకుండా ఇట్లా గూస్ బంప్స్లా వస్తుండేవి. కోటి మెన్స్ కాలేజ్లో చదువుతున్నప్పుడు అప్పుడే ఈ తెలంగాణకి సంబంధించి విభజనకి సంబంధించి మూమెంట్ అవి జరిగింది. సో విమలక్క గారు వాళ్ళతో నేను కూడా పార్టిసిపేట్ చేయడము, నేను కూడా తెలంగాణ మూమెంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా దొరికింది మ్యామ్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను యాక్చువల్లీ. సో స్టూడెంట్ లీడర్గా ఉన్నారు మీరు ఒక టైంలో, అండ్ ఆల్సో ఐ థింక్ యాక్టివిస్ట్గా, సోషల్ యాక్టివిస్ట్గా, కొంత జర్నలిస్ట్గా కొంతకాలం, అండ్ దెన్ ఇండిపెండెంట్గా మీరు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి అసలు ఒకటి కాదు చాలా కోణాలు ఉన్నాయి దిల్లీశ్వరి. ఎక్కడ మొదలు పెడతాం? మీ బాల్యం అంతా ఎలా కొనసాగింది? మీరు చాలా కష్టపడి పైకి వచ్చారని నాకు ఎవరో ఫ్రెండ్స్ చెప్పారు. ఎస్ మ్యామ్. అంటే చాలా మందికి కష్టం లేకుండా ఎవరైతే పైకి రారో అని అనుకుంటారు. నేను పర్సనల్గా అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక ఫేజ్ ఉంటుంది. బట్ అన్నిటికంటే వరస్ట్ ఫేజ్ ఏంటంటే పావర్టీ మ్యామ్. అందులోకి వెళ్తే మనం అసలు అందులోనే ఉండిపోతాము. అదే ఒక విషియస్ సైకిల్ లాగా. అందులోంచి మనకి ఎన్ని పెద్ద పెద్ద థాట్స్ ఉంటాయి, రకరకాల ఆలోచనలు ఉంటాయి. అందులోంచి మాత్రం పావర్టీ ఉంటే ఎందులోకి రాలేము. అంటే
చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి హెల్త్ ఇష్యూస్, ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటాయి. బట్ పావర్టీ ఎందుకో మనలో ఉన్న ఆశలను అన్నిటిని చంపేస్తుంది అని నేను పర్సనల్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే పావర్టీ వల్ల మన చుట్టుపక్కల వాళ్ళు కూడా మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండరు. ఇన్ఫ్యాక్ట్ చాలా డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే ఫ్యామిలీలో కూడా వాళ్ళు చాలా బ్యాక్వర్డ్ ఉంటుంది, వాళ్ళ ఆలోచనలు కూడా చాలా బ్యాక్వర్డ్ ఆలోచనలు ఉంటాయి. ఎగ్జాంపుల్ నేను మ్యామ్, నన్ను చిన్నప్పుడు అంతా ఏమనేవాళ్ళంటే నిన్నెవరు పెళ్లి చేసుకోరు, నువ్వు చాలా బాగలేవు, నల్లగా ఉన్నావు, అంటే ఇలాంటి మాటలు చాలా అనేవాళ్ళు. అంటే నా అప్బ్రింగింగ్ అంతా అలాగే ఉండింది. అలా అనేవారు ఓపెన్గా డైరెక్ట్ అసలు నిన్నెవరు చేసుకోరు, నిన్నెవరు చేసుకుంటారు అంటే ఇట్లా డైరెక్ట్గా చెప్పేసేవాళ్ళు అనమాట. నేను చాలా హర్ట్ అయిపోయి ఏడ్చి అంటే చాలా లో ఫీల్ అయ్యేదాన్ని. లో ఫీల్ అయి నేను ఇంకా దేనికి పనికిరాను అంటే ఇట్లాగే ఫీల్ అయ్యేదాన్ని. ఒక మంచం ఉంటే మంచం కిందికి వెళ్ళిపోయి ఏడ్చుకునేదాన్ని. ఎవరైనా చూసి ఏడిస్తే కూడా కొడతారేమో అట్లా ఫీల్ అయ్యేది. అంత వెనుకబాటుతనం అంటే చాలా ఆలోచన పరంగా చాలా వెనుకబాటుతనం కదా. ఏం చేసేవాళ్ళు అమ్మ నాన్నగారు? అంటే వాళ్ళిద్దరు కూడా డైలీ వేజెస్ గానే ఉండేవాళ్ళు, రోజు కూలీలా అమ్మ వాళ్ళు? ఎస్ మ్యామ్, ఇద్దరు. డబ్బులు అయితే చాలా కష్టంగా ఉండేదేమో ఇంట్లో. చాలా చాలా కష్టం. అంటే మాకు ఈ రేషన్ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చాక రైస్ కొంచెం బాగా తగ్గించారు. నేను నా చిన్నగా ఉన్నప్పుడు కూడా స్కూల్ అయిపోయిన తర్వాత వెళ్ళి నేను మా తమ్ముడు రేషన్లో చాలా పెద్ద క్యూ ఉండేది. ముసాపేటలో అంటే అందరు స్లమ్ కదా మ్యామ్, చాలామంది ఉంటారు. అంటే లైన్లో ఇలా నిల్చొని ఎప్పుడు మాకు రైస్ మాకు అది దొరికితే కూడా చాలా ఎక్కువ హ్యాపీనెస్ ఉండేదన్నమాట. ఓ మాకు ఈ మంత్కి సరిపోతాయి ఇవి. అవి యాక్చువల్గా సరిపోయి కాదు, అంటే ఒక మనిషికి 4 kgs ఇచ్చేవాళ్ళు. మేము 4 members కదా, 16 ఉండే మ్యామ్. అవి సరిపోయేవి కాదు. అండ్ అప్పుడు మనకి రాజశేఖర రెడ్డి గారు ధరలు బాగా తగ్గించారు. రేషన్ ధర అంత ₹2 అప్పుడు ₹2 తర్వాత అది ₹1 kg రైస్ గా కూడా అయింది. మేము అవి కూడా అంత ఎక్కడెక్కడ ఎవరెవరు అవసరం లేదు వద్దనుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ఇంకొంచెం ఒక ₹5 ₹6 అలా పెడితే వాళ్ళు ఇస్తారు కదా మ్యామ్, ఎక్కువగా వాళ్ళు తెచ్చుకుని వాళ్ళ దగ్గర నుంచి మేము ప్రొక్యూర్ చేసుకొని ఉంచుకోవడం అలా చేసేవాళ్ళం. అంటే మాకు ఆ రైస్ దొరికితే కూడా మేము చాలా అదృష్టంగా ఫీల్ అయ్యేవాళ్ళం. అయితే ఇల్లు ఎలా ఉండేది మీది? ఇల్లు అంటే చిన్న ఒక రూమే ఉండేది మ్యామ్. తర్వాత చేంజ్ అవుతూ ఉండేవాళ్ళం. ఇంటి గురించి మేబీ చెప్తే కొంతమంది ఇన్స్పైర్ అవుతారేమో, అందుకే చెప్తున్నాను మ్యామ్. ఇల్లు ఎలా ఉండేదంటే మాకు రేకుల ఇల్లు ఉండేది. ఆ రేకుల ఇల్లు కూడా ఎలా ఉండేదంటే ఇంట్లో ఉన్న సామాన్లన్నీ సరిపోయేవి కాదు వర్షం వస్తే. ఇక్కడ అక్కడ అన్ని, ఇక్కడ గ్లాస్, ఇక్కడ ఎస్ మ్యామ్, మొత్తం గోడలంతా ఇలా టచ్ చేయాలంటే భయపడే వాళ్ళం. అంటే కరెంట్ షాక్ ఏమైనా తగులుతుందేమో అలా నాకు ఒకసారి అయింది కూడా. సో అంటే అట్లా మొత్తం అప్బ్రింగింగ్ అంతా అలాగే ఉండింది. ఏమనుకోకమ్మా, నీ నవ్వులోనే నీ బాధ కనిపించిపోతుంది. బట్ ఇదంతా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అంటే ఇక్కడ నుంచి నేను వచ్చాను కదా, ఎవరిని ఇన్స్పైర్ చేయకపోవచ్చు, బట్ అట్లీస్ట్ నా గురించి కొంతమందికి ఇట్లా తెలియాలి అన్నట్టు. ఒకటి ఏంటంటే నువ్వు ఇవాళ అంత పరిస్థితి నుంచి వచ్చి ఇవాళ చూడు చక్కగా మంచి ఉద్యోగం, 6 figure శాలరీ సంపాదిస్తూ మంచిగా NGO నడుపుతూ ఇంతమందికి హెల్ప్ చేయాలని ముందుకు వచ్చావు చూడు. దట్ ఈస్ వాట్ ఈస్ టచింగ్ ఎవ్రీబడీస్ హార్ట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. దీని వెనక మన ఎక్స్పీరియన్స్ నుంచే, మన గోల్ ఏంటో మన ఎక్స్పీరియన్స్ నుంచే మనం ఫేస్ చేసిన ఇష్యూస్ నుంచే తెలిసిపోతుంది మ్యామ్. UPSC క్లియర్ చేయలేదు, చాలా నెగిటివిటీ వచ్చింది. అంటే నువ్వు ఒక చాలా చిన్న స్కూల్స్లో చదివాను మ్యామ్. మొత్తం నేను తెలుగు మీడియం బ్యాక్. కానీ చదువు ఆపే ప్రయత్నం చేశారా ఎప్పుడైనా? చాలా మ్యామ్. అంటే 10th క్లాస్లో నేను ఇంట్లో పెళ్లి చేసేస్తామన్నారు. ఆమె మాట అంతే, కాళ్ళు చేతులు కట్టేసి చేసేయండి, ఏముంది, ఆమెకి ఎవరు చేసుకోరు, వాళ్ళ ఫాదర్ ఒక ఆల్కహాల్ అడిక్టెడ్. తర్వాత అలాగే అనేవాళ్ళు, అంటే ఈ టైప్లో మాట్లాడేవాళ్ళు. సో ఆమెకి తొందరగా పెళ్లి చేసేద్దాం. మా మమ్మీ ఒక్క ఆమెని, అంటే ఎవరి లైఫ్లో అయినా మమ్మీయే రోల్ మోడల్ ఉంటారు. సో నా లైఫ్లో కూడా అంతే మ్యామ్. తను పెద్దగా చదువుకోలేదు, అసలు చదువుకోకపోయినా శ్రీకాకుళం వచ్చినా సరే నేను పడుతున్న కష్టం నా పిల్లలు పడకూడదు. అంటే వాళ్ళు ఎన్ని పార్ట్ టైం జాబ్స్ చేసినా, వాళ్ళకి సరిగ్గా బట్టలు లేకపోయినా ఏం లేకపోయినా చదువు ఆపొద్దు అని చెప్పి తనే మాకు చెప్పేది. అప్పుడు నేను కూడా ఓకే చదువు ఆపేద్దాం. నాకు అంత అకాడమిక్స్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు మ్యామ్. అంటే నేను ఎలాంటి పర్సన్ అంటే ఏదో బుక్ పట్టి చదవాలి, రాయాలి, అస్సలు ఇలాంటి ఆలోచనే ఉండేది కాదు. జస్ట్ టీచర్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారో అందులోంచి జస్ట్ వినడం, ఎగ్జామ్లో అదే రాయడం తప్ప ఇట్లా బుక్ పట్టి చదవాలి అలాంటి ఆలోచన ఎందుకో నాకు కూడా అంత లేదు. అంటే ఒక అబోవ్ యావరేజ్ స్టూడెంట్గా ఉండేదాన్ని, ఏ సెక్షన్లో ఉండేదాన్ని, బట్ ఒక అబోవ్ యావరేజ్ స్టూడెంట్ లాగా. ఫ్రెండ్స్ అందరూ రకరకాల బట్టలు వేసుకునేవాళ్ళు, వాళ్ళని చూసి
నాకు చాలా బట్టలు వేసుకోవాలి, మంచిగా తయారవ్వాలి, సొసైటీలో ఒక మంచి పొజిషన్లో ఉండాలి, ఇలాంటివి ఎందుకో నాకు చాలా చిన్నప్పటి నుంచి ఉండేవి. బట్ ఎప్పుడూ వేరే వాళ్ళని చూసి నేను ఎప్పుడు ఇలాంటి చెప్పులు వేసుకుంటాను, నేను ఎప్పుడు ఇలాంటి బట్టలు వేసుకుంటాను, ఇలా కొంచెం ఎక్కువగా జనాల నుంచి చూసి ఓహో ఇట్లా చదివితే మనం తర్వాత జాబ్ వస్తుంది మనకి, అప్పుడు మనకి డబ్బులు వస్తాయి అని అనిపించింది అని నాకే అనిపించేది. నాన్నగారు మరి ఆల్కహాలిక్ కదా, ఇంట్లో ఎలా సాగేది? ఆల్కహాలిక్స్ అంటే మీకు కష్టాలు చాలా వస్తాయి, వాళ్ళు తాగేసి చాలా గొడవలు చేస్తారు ఇంట్లో. చాలా అంటే నాకు అదంతా. ఎంతమంది తల్లి మీరందరూ? నేను మా తమ్ముడు ఇద్దరు. అమ్మకు చాలా కష్టమయ్యేదేమో, అంటే ఆయన ఇంటికి సరిగ్గా రాకపోవడము, మళ్ళీ తాగేసి ఎక్కడున్నారో తెలియదు, ఇలాంటి సమస్యలు ఇంకా చాలా వస్తాయి కదా. అంటే ఇవి ఇష్యూస్ అంటే మనం వాళ్ళని కూడా తప్పట్లేం మ్యామ్, వాళ్ళు కూడా అడిక్షన్లోకి వెళ్ళిపోయాక వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకు కూడా తెలియదు యాక్చువల్గా. సో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థమయ్యేది కాదు. అంటే ఎక్కడ మా ఫాదర్ ఉన్నారా అని రోజు ఈవినింగ్ ఇదొక టెన్షన్. అంటే నేను మా తమ్ముడు మా అమ్మ ముగ్గురం కూర్చొని ఒక దేవుడు పట్టం దగ్గర కూర్చొని ఏడ్చేవాళ్ళం ఒక్కొక్కసారి కనిపించకపోతే. అప్పుడు సెల్ ఫోన్స్ అవన్నీ కూడా ఉండేవి కాదు అసలు. అంటే అలా కూర్చొని ఎక్కడున్నాడు ఏంటి, ఇంక ఇప్పుడు ఎక్కడి నుంచి న్యూస్ వస్తుంది మాకు, ఈ పర్సన్కి ఏమైనా అయిందా అని. అట్లా అంటే రోజు మాకు ఇదే టెన్షన్లోనే ఉండేవాళ్ళం. అలాంటి పరిస్థితుల్లో చదువుకుని. ఎస్ మ్యామ్. అంటే పెద్దగా అంటే సూపర్గా చదివే వ్యక్తిని కాదు, కాకపోతే ఒక 75-80%. ఎంతవరకు చదువుకున్నారమ్మా? బీకామ్ కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచి మ్యామ్. తర్వాత సెంటెన్స్ పీజీ కాలేజ్లో పీజీ ఎంకామ్ ఫినాన్స్. తర్వాత ఎల్ఎల్బి చేశాను మ్యామ్. ఎల్ఎల్బి అండ్ జర్నలిజం ఇప్పుడు ఇగ్నో నుంచి కూడా మ్యామ్ చేస్తున్నాను. ఎక్కడ తక్కువ లేదు. పిహెచ్డి చేయాలి అని అసలు ఈశ్వరి ఆఫ్ ఢిల్లీ అంటే ఢిల్లీకి రానిలాగా చక్కగా అన్ని చదువుకుని కమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ యువర్ సెల్ఫ్ అండ్ యూ కమ్ ఫార్వర్డ్, అందరినీ హెల్ప్ చేయాలని చెప్పి. ఎస్ మ్యామ్. నా గోల్ అదే ఉండింది మ్యామ్. అంటే నేను ఒక జీవితంలో ఇన్ని జరుగుతాయంటే నోబడీ కెన్ బిలీవ్. సో యూపీఎస్సీ ఎందుకు ఇంత తెలివైన అమ్మాయికి యూపీఎస్సీ ఎందుకు క్రాక్ చేయలేకపోయావు అనిపించింది? మంచి అప్రోచ్ లేదేమో అనిపించింది మ్యామ్. అంటే స్టార్టింగ్లో నేను చెప్పాను కదా మ్యామ్, అకాడమిక్స్ ఎప్పుడూ చదవలేదని. బట్ పెళ్ళైన తర్వాత నాకు ఇట్లా అనిపించింది, అంటే నేను ఇంక ఇంట్లోనే ఒక కుందేళ్ళ ఉండిపోతాను, అలా కాదు, మంచి పెద్ద లెవెల్ జాబ్ చేయాలి. సో అంటే ఒక సోషల్ సర్వీస్ ఇందులో కూడా మనం చేయొచ్చు కదా మ్యామ్. ఒక ఐఏఎస్ అయితే ఒక డెసిషన్ మేకింగ్లో మనం పార్ట్ అవుతాము, మన డెసిషన్తో చాలామంది లైఫ్స్ కూడా ముడిపడి ఉంటాయి. సో ఇలా అనుకొని నేను చాలా సీరియస్గా స్టార్ట్ చేశాను మ్యామ్ ప్రిపరేషన్. అంతకుముందు పంచాయత్ సెక్రటరీ, గ్రూప్ 4 లాంటివి వచ్చినా అది నేను కాదు, నేను ఆస్పైర్ చేసి ఇంకా కొంచెం పెద్దదానికి టేకప్ చేయలేదు. లేదు. సో యూపీఎస్సీకే అంటే అవి క్రాక్ చేయడం వల్ల నాలో కాన్ఫిడెన్స్ పెరిగి ఓకే నేను యూపీఎస్సీ చేయగలనేమో అన్నట్టు యూపీఎస్సీ స్టార్ట్ చేశాను మ్యామ్ ప్రిపరేషను. అంటే నేను ఎప్పుడు బుక్ తీసి చదవని వ్యక్తిని మొత్తం బుక్స్ పట్టుకొని స్టడీ హాల్లో కూర్చొని పొద్దున్న నా డే 5కి స్టార్ట్ అయితే 12కి ఎండ్ అయ్యేది మ్యామ్. మధ్యలో నేను న్యాప్ తీసుకునేదాన్ని. కంటిన్యూస్గా ఇది ఒక 2.5 years నా లైఫ్ మొత్తం ఇదే ఉండింది. నేను ఎట్లయినా క్రాక్ చేయాలి, బయటికి రావాలి, సొసైటీలో నేను మంచి పేరు తెచ్చుకోవాలి. అంటే ఒక చుట్టాలు ఫోన్ చేస్తే కూడా నేను టైం వేస్ట్ అనుకునేదాన్ని. ఎందుకు నాకు ఫోన్ చేశారు, ఇప్పుడు వీళ్ళంతా నా టైం తినేస్తున్నారు, నన్ను ఎందుకు ఫంక్షన్కి పిలుస్తున్నారు, పెళ్ళికి ఎందుకు పిలుస్తున్నారు, రాకపోతే నన్ను ఎందుకు పొగరు అంటున్నారు, నాకు ఇక్కడ టైం ఉంది కదా, నేను ఒక చిన్న బాబుని వదిలేసి వచ్చాను కదా ఒక 1 year. బాబా? ఎస్ మ్యామ్. 1 year బాబుని నేను వదిలేసి వచ్చాను. నేను అస్సలు వేస్ట్ చేయకూడదు నా టైము. అంటే ప్రతి ఒక్కటి నేను అక్కడ అతని దగ్గర మిస్ అవుతుందంతా ఇక్కడ నేను కౌంట్ చేసుకునేదాన్ని. సో ఇట్లా నేను టైం వేస్ట్ చేయొద్దు, ఎక్కడికి వెళ్ళకూడదు, బలవంతంగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం, చిన్న కీప్యాడ్ ఫోన్ యూజ్ చేయడం. అంటే స్మార్ట్ ఫోన్ ఉంటే మనకి అంత రకరకాల డైవర్షన్స్ వచ్చేస్తాయి అని చెప్పి ఎవరితో మాట్లాడేదని కాదు, ఒక ట్యాబ్ పెట్టుకునేదాన్ని, అందులో కూడా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఫుడ్ తింటుంటే కూడా అవే ఏదో ఒక వీడియో చూడాలి, ఏదో ఒక న్యూస్ పేపర్ అనాలిసిస్ చూడాలి, అంత ఇదే ఆలోచనతో చాలా గట్టిగా ప్రిపేర్ అయ్యాను మ్యామ్. మధ్యలో ఎందుకో కరోనా వచ్చి కొంచెం లాక్డౌన్ అవి రావడం వల్ల కొంచెం డైవర్షన్ వచ్చి ఆ తర్వాత కూడా ఏదో ఇంటి నుంచి నేను కొన్ని వీడియోస్ చేయాలి ఇలా అన్నీ అనుకొని చేసేదాన్ని మ్యామ్ మధ్యలో. తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది సడన్గా. నేను యూపీఎస్సీ క్రాక్ చేస్తే చేయడం కంటే గ్రూప్ 1 మన స్టేట్లో కంపీట్ అయ్యి విన్ అవ్వడం చాలా తొందరగా అయిపోతుంది, తర్వాత నేను యూపీఎస్సీ కోసం ఆలోచించవచ్చు అనుకొని గ్రూప్ 1కి మధ్యలో షిఫ్ట్ అయ్యాను మ్యామ్. కంప్లీట్ సిలబస్ అంతా మళ్ళీ వేరు.
అంటే యూపీఎస్సీకి ఏముంటుందో బ్రాడ్గా ఉంటుంది, బట్ ఇవంతా లోకల్ మన తెలంగాణ సబ్జెక్ట్స్ ఉంటాయి. హిస్టరీ, ఎకానమీ, కల్చర్, జాగ్రఫీ అన్నీ ఇక్కడ ఉన్న సర్వేస్ కానీ అంతా కంప్లీట్గా ఇక్కడది ఉంటుంది మ్యామ్. మళ్ళీ ఇవంతా నేను ప్రిపేర్ అయ్యి 2 times నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యే స్టేజ్లో కూడా కొన్ని ఇష్యూస్, ఇంటర్నల్ ఇష్యూస్ ఉండే మ్యామ్ అప్పుడు, పేపర్ లీకేజెస్ అవి. సో అవి కూడా నేను క్లియర్ చేయలేకపోయాను మ్యామ్. సో రెండు పడవల మీద అడుగేయొద్దు అని నాకు అప్పుడే అర్థమైంది. సో ఎటు తీసుకోక నాకు ఇంట్లో చాలా ప్రెషర్ అయిపోయింది, ఇంకెప్పుడు జాబ్ క్రాక్ చేస్తావు అంటే ఎవరు ఫోన్ చేసినా ఫస్ట్ అయిపోయావా ఐఏఎస్ లేకపోతే గ్రూప్ 1 వచ్చేసిందా ఇలా అంటుంటే నేను ఇంకా చాలా ప్రెషర్ ఫీల్ అయిపోయేదాన్ని. సో ఏం చేయాలో అర్థం కాలేదు, చాలా కోపం వచ్చేది, అది ఎవరి మీద చూపించాలో అర్థమయ్యేది కాదు, చాలా డిప్రెస్డ్గా ఫీల్ అయ్యేదాన్ని. ఒకనొక టైంలో మొత్తం ఒక 2-3 months ప్రిపరేషన్ వదిలేసేసి ఎటైనా హ్యాపీగా తిరగాలి అంటే బాల్యం కూడా నీకు స్మూత్ గా జరగలేదు కదా దిలేశ్వరి. నేను నువ్వనేస్తున్నాను చిన్నగా కాబట్టి, అది ప్రేమతో తప్ప గౌరవం లేక కాదు. లేదు మ్యామ్, నువ్వనే పిలవండి. అంటే నీకు బాల్యం చాలా సాఫీగా హాయిగా జరుగుంటే మనకు ఆడుకోవాలనే ఆలోచన కూడా రాదు, బ్రేక్ కావాలనే ఆలోచన. ఏ వయసుకు ముచ్చట ఆ వయసు అని పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు. నీకు హ్యాడ్ అ వెరీ టఫ్ చైల్డ్హుడ్ అమ్మా, ఎవరు ఊహించుకోలేరు. రోజు కూలీలు రోజువారీ డబ్బులు ఇంటికి తీసుకొచ్చి తినడానికి తిండి కూడా సరిలేగా, ఇంట్లో ఇవాళ కూర ఉంటుందో లేదో, అన్నం ఉట్ట పొడి అన్నం తినడం, ఇన్ఫాక్ట్ రైస్ కూడా పక్కన ఒక్కొక్కసారి మనకు లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగడం. చిన్నప్పుడు నేను కొన్ని రోజులు మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూడా పెరిగాను మ్యామ్. అంటే మా మమ్మీకి చాలా కష్టం అయిపోయింది మా తమ్ముడిని నన్ను ఇద్దరు చూసుకోవడం. అవును, అక్కడ ఫాదర్ సరిగ్గా లేకపోతే అమ్మా మదర్కి ఎప్పుడు ఆ కష్టం వస్తుంది చాలా. అప్పుడే నేను అనుకున్నాను మ్యామ్, అంటే చిన్నప్పుడు అనుకున్నాను ఇలా నేను పెద్ద పొజిషన్కి వెళ్ళాలి, చాలా పెద్ద. తమ్ముడు ఏం చేస్తాడు ఇప్పుడు? ఇప్పుడు ఒక ప్రైవేట్ బ్యాంక్లో వర్క్ చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి మాకు ఏ పార్ట్ టైం జాబ్ దొరికినా నేను అస్సలు వదిలేదాన్ని కాదు. ఎలాగ? ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి పార్ట్ టైం జాబ్ అంటే నేను 6th class నుంచి స్టార్ట్ చేశాను మ్యామ్. ఎగ్జాక్ట్గా నా 6th అయిపోయినప్పటి నుంచి మాకు మూసాపేటలో పక్కనే ప్రశాంత్ నగర్ అని ఒక ఏరియా ఉంటుంది మ్యామ్. మొత్తం అంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది. ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ బుక్స్, ఈ ఫ్యాన్స్ వాటికి సంబంధించి. సో అందులో నేను 550 రూపీస్, నాకు ఇంకా గుర్తుంది, నాకు ఫస్ట్ టైం 550 రూపీస్ వస్తే ఇట్లా మా మమ్మీకి ఫస్ట్ ఇచ్చి నేను ఇందులో 50 తీసుకొని చెప్పులు కొనుక్కోవాలా అట్లా. అంటే ఫస్ట్ నేను చెప్పులేవు అప్పుడు, చెప్పులే అంటే నాకు అదంతా తలుచుకుంటే చాలా బాధ వేస్తుంది. అంటే అది ఎవరితో డిస్కస్ చేయాలో అర్థమే కాదు నాకు అసలు. ఏ జీవితంలో ఏ పవర్ఫుల్ జర్నీ ఉందో వాళ్ళ నుంచి అక్కడి నుంచి ఎటువైపు తీసుకెళ్తుందో తెలియదు. అయిపోయింది మ్యామ్, ఇదంతా నా మంచికే అని ఇప్పుడు నాకు హ్యాపీ టీయర్స్ వస్తున్నాయి. అక్కడి నుంచి ఉత్సాహం వచ్చిందేమో. ఎగ్జాక్ట్లీ. కాదమ్మా, అయితే ఇప్పుడు ఎన్జిఓ స్టార్ట్ చేసిన అది ఎట్లా స్టార్ట్ అయింది అసలు? చిన్నప్పటి నుంచి వీళ్ళకి ఏమైనా చెయ్యాలి ఇట్లాంటి, అంటే ఈ లైఫ్స్ని మనం మొత్తం ఒకేసారి మార్చలేం, మన చేతిలో అంత పవర్ ఉండదు. బట్ ఎవరో నాకు తెలిసిన ఏరియాలో కొంచెం చేంజ్ చేయాలి, ఇలాంటి ఆలోచనలన్నీ ఉండేవి మ్యామ్. నా పర్సనల్ లెవెల్లో నాకేమైనా డబ్బులు ఉంటే వాటితో చిన్నగా చేయడం, ఎవరికైనా ఇట్లా అంటే ఏదో పెద్ద గొప్ప దానగుణం అని చెప్పాను మ్యామ్. నా దగ్గర ఉన్న దాంట్లో కొంచెం ఇవ్వడానికి ట్రై చేసేదాన్ని. అప్పటి నుంచి నాకు ఈ ఆలోచన వచ్చింది, ఎవరెవరు ఎన్జిఓస్ ఉన్నారో వాళ్ళతో కనెక్ట్ అవ్వడం, ఇట్లా నాకు ఇంట్రెస్ట్ ఉంది, వాలంటీర్గా వస్తాను, ఇట్లా ఈ రకంగా వస్తాను, ఈ టైప్లో నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండింది మ్యామ్. తర్వాత ఇంకా కొన్ని రోజులు అయ్యాక నేను ఎప్పుడైతే బాబుని కంప్లీట్గా నేను కోల్పోయానో అప్పుడు ఇంకా ఫిక్స్ అయ్యాను మ్యామ్. నేను బాబుని కోల్పోవడం ఏంటి? బాబు చనిపోయారు కదా మ్యామ్ యాక్సిడెంట్లో. నాకు ఎస్ మ్యామ్, బాబు నాకు నామినేషన్ వేశానని చెప్పాను కదా మ్యామ్. సో 2023 November 10th రోజు నేను నామినేషన్ వేశాను మ్యామ్. November 11th నాకు భరత్ నగర్లో మూసాపేట దాటాక యాక్సిడెంట్ అయింది మ్యామ్. రోజు మార్నింగ్ 10కి. సో దీపావళి ముందు రోజు. ఎట్లా అయింది యాక్సిడెంట్? స్కూటీ మీద వెళ్తుంటే ఒక బస్ వచ్చింది మ్యామ్. అక్కడ బస్ స్టాప్, థియేటర్ అన్నీ ఉంటాయి మ్యామ్ అక్కడ, శ్రీరాములు థియేటర్. అప్పుడు ప్రెగ్నెంటా? లేదు మ్యామ్, బాబు పుట్టాడు. బాబు 6 years, 5.5 years ఓల్డ్ మ్యామ్. 6 years ఓల్డ్ 2023లో మ్యామ్. 5.5 years బాబుని కోల్పోయాను. ఎస్ మ్యామ్. బస్ వస్తుంది, ఈ బస్ వస్తుంటే ఇది ఇలా టర్న్ అయింది, జనాలను ఎక్కించుకొని ఇటు బస్ కూడా ఇలా టర్న్ అయింది. ఇటు మధ్యలో ఇంకొక టెంపో టైప్ వెహికల్ ఉంది మ్యామ్. ఈ రెండింటికి మధ్యలో మేము ఉన్నాము. ఆ బస్ టర్న్ అవ్వగానే ఈ లెఫ్ట్ హ్యాండిల్ గుద్ది కిందికి జస్ట్ పడిపోయాము. నేను లేచే వరకు ఏం కాలేదు అని బాబు కాలు చేతులు
అంటే చూసుకుంటున్నాను, ఎక్కడ ఏం కాలేదు. లైక్ నేను సడన్గా అంటే ఏంటి ఉలుకు పలుకు రావట్లేదని చూసే వరకే తలపై నుంచి ఇంకొక వెహికల్ వెళ్ళిపోయి ఉండింది. అంటే ఆ బ్రెయిన్ అదంతా నా ఒళ్ళోనే పడింది. అమ్మా ప్లీజ్ చెప్పకు తల్లి. అప్పటికి నా ఆలోచన ఏముందంటే మ్యామ్, కొత్త టెక్నాలజీస్ ఎన్నో వస్తున్నాయి, పేపర్లో చదువుతాను, బాబు బ్రెయిన్ నేను మళ్ళీ పెట్టేసేస్తే ఇట్లా స్టిచెస్ వేసేస్తారు, బాబుకి మళ్ళీ మంచిగా అయిపోతుంది. ఇదే ఆలోచన అవుతా ఉంది మ్యామ్ నాకు. అంటే ఏం కాదు, అయిపోతుంది అని అంబులెన్స్కి పిలుస్తున్నాను, గంట సేపు ఎవ్వరు రాలేదు మ్యామ్. తర్వాత నేను కాసేపటికుంటే నాకు కూడా స్పృహ కోల్పోయాను నేను. తర్వాత లైక్ గాంధీ హాస్పిటల్కి, చర్చ్ హాస్పిటల్, చాలా హాస్పిటల్స్ వెళ్తే ఎవరు తీసుకోవట్లేదు. తల్లిని తీసుకుంటామా బాబుని తీసుకోము అని. తర్వాత నేను గాంధీ హాస్పిటల్లోకి వెళ్ళాక నాకు కొంచెం తెలివి వచ్చాక బాబు ఎక్కడున్నారు అంటే మార్చురీలో ఉన్నారు. అంటే అంతకుముందు ఇట్లా చనిపోయారు అని చెప్పగానే మార్చురీకి తీసుకెళ్తున్నాము అని చెప్తే నేను వెంటనే ఇట్లా డెసిషన్, బాబు పార్ట్స్ ఏమైనా ఉంటే ఎవరికైనా అవసరం ఉంటే ఇచ్చేసేయండి అని చెప్తే వాళ్ళు ఓన్లీ ఐస్ మాత్రమే బాబువి యూజ్ చేయడం. ఎస్ మ్యామ్, ఐస్ ఎల్వి ప్రసాద్ వాళ్ళకి ఇచ్చేసాము. అంటే నేను నా ప్రిపరేషన్ మీద నాకు కోపం వస్తుంటుంది మ్యామ్ అప్పుడప్పుడు. అంటే చిన్న బాబుని వదిలేసాను నేను, అట్లీస్ట్ బాబుని సరిగ్గా చూసుకోలేదు. లాస్ట్ మూమెంట్లో నా దగ్గరికి తెచ్చుకున్న 10 daysకే నాకు ఇలా ఎందుకు అయింది. జస్ట్ నేను బాబుని తెచ్చుకొని 10 days అయింది మ్యామ్. అప్పుడు హాస్టల్ ఖాళీ చేసి జస్ట్ 11th day యాక్సిడెంట్ అయింది మ్యామ్. ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేను, నాకు నేను క్షమించుకోలేను అసలు. అలా అనుకోద్దు తల్లి, అలా అనుకోద్దమ్మా అసలు. ఇప్పుడు అందుకే ఇంతమంది పిల్లల్ని చేరదీసావు కదా ఎన్జిఓలో. ఎస్ మ్యామ్, అందుకే బాబు పేరు మీద ఎన్జిఓ పెడితే అంటే జనాలకి ఏముంటుంది అంటే మ్యామ్, ఎన్జిఓలు 100 ఉంటాయి, 1000 ఉంటాయి, చాలా మిస్యూజ్ అవుతూ ఉంటాయి. సో ఇట్లాంటివన్నీ ఉండొద్దు అని. బట్ నాకేంటంటే నా బాబు పేరు మీద పెడితే నాకు ఆ జెన్యున్గా నేను ఫీల్ అవుతాను. అయ్యో దేవుడా, భగవంతుడు చేస్తాడు. ధర్మం ఉందా, న్యాయం ఉందా? ఎన్జిఓ మిస్యూజ్ అవుతాయి, చాలామంది ఇట్లా అనుకుంటారు. నాకు కూడా ఎన్జిఓ పెట్టాలంది. బట్ నేను బాబు పేరు మీద పెడితే నేను చాలా ఓన్గా ఫీల్ అవుతాను దాన్ని. అంటే నా బాబు అది ఎట్లా గ్రో అవుతుంటే అట్లా నేను నా బాబు లేకపోయినా సరే ఆ పేరుతో, అంటే మనం రకరకాల పేర్లు పెట్టచ్చు, బట్ నేను ఆ పేరు ఎంచుకుంటే నేను ఇంకా దానికోసం నా పర్సనల్ ఎంత లెవెల్లో నేను చేయగలను అంత లెవెల్లో పెట్టి దాన్ని చాలా ఇట్లా మంచిగా పైకి తీసుకెళ్ళాలి. నేను ఎట్లా వాడికి చిన్నప్పుడు చాలా లైఫ్ ఇవ్వలేకపోయాను, మదర్ ఎఫెక్షన్ చూపించలేకపోయాను. అట్లీస్ట్ ఈ లెవెల్లో అంటే వాడే స్టార్ట్ చేశాడేమో, ఈ ఐస్ ఇచ్చి వాడే దీన్ని స్టార్ట్ చేశాడేమో అని నేను పర్సనల్గా మామూలుగా మూఢనమ్మకాలు అవి నమ్మను మ్యామ్ నేను. బట్ ఎందుకో తెలీదు, బాబు విషయానికి వచ్చేవరకు చాలా నేను మూఢనమ్మకాలు నాకు తెలియకుండా నమ్మేస్తాను. మేబీ వాడే దీనికి అంత ఇనిషియేషన్ చేసి నాతో ఇలా స్టార్ట్ చేయించాడేమో. ఇప్పుడు ఎన్జిఓ ఏమేమి చేస్తారు మీరు? ఎన్జిఓలో అన్నిటికంటే మెయిన్ హెల్త్ మ్యామ్. హెల్త్ లేకపోతే మనం ఏదాన్నైనా అచీవ్ చేయలేము. సో ఫస్ట్ హెల్త్ రిలేటెడ్ హెల్త్ క్యాంప్స్ కానీ ఇలాంటివన్నీ చేస్తాం మ్యామ్. సో హెల్త్ క్యాంప్స్లో చాలామందికి చాలా అనీమియా ఉంటుంది. అంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో కూడా అర్థం కాదు మ్యామ్ స్లమ్ ఏరియాలో. అంటే ఎందుకు నొప్పి వస్తుందో అర్థం కాదు, కాల్షియం డెఫిషియన్సీ ఉందో లేకపోతే ఏముందో వాళ్ళకి అర్థం కాదు. సో ఇట్లాంటి హెల్త్ క్యాంప్స్ పెట్టడం, అందులో ఏవైనా సివియర్ కేసెస్ వస్తే మేము చేయగలిగేది మా సైడ్ నుంచి చేయడం. ఇంకా చాలామంది ఫౌండేషన్స్తో కొలాబ్ అవుతాం కదా మ్యామ్, వాళ్ళకి మనం ఐడెంటిఫై చేసి ఇవ్వడం. అంటే ఇమ్మీడియట్గా మన దగ్గర అంత ఫండింగ్ అలాంటి ఇష్యూస్ ఉంటాయి కదా మ్యామ్. సో అట్లా ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిన వాటికి మన రికమెండేషన్ త్రూ వాళ్ళకి ఇవ్వడం. తర్వాత వచ్చేసి ఎడ్యుకేషన్ సైడ్ నుంచి సింగిల్ పేరెంట్ చిల్డ్రన్, అలాగే ఆర్ఫన్ ఎవరైతే ఉంటారో మ్యామ్ వాళ్ళకి పేరెంట్స్ అందరూ ఉన్న వాళ్ళకి కష్టమో నష్టమో పేరెంట్స్తో ఉంటారు. బట్ పేరెంట్సే లేని వాళ్ళకి ఎవరు తోడు ఉంటారు, అంటే ఎవరో ఒకరు మేము ఉన్నాము అన్నట్టు ఇలాంటి ఆలోచనతోటి ఎడ్యుకేషన్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. గవర్నమెంట్ స్కూల్ 1 or 2 ఉంటాయి మ్యామ్ ఏ ఏరియాకైనా. పిల్లలు చాలా ఎక్కువ మంది ఉంటారు, అక్కడ మనకు తెలియకుండా చిన్న చిన్న స్కూల్స్ ఉంటాయి మ్యామ్. ఆ స్కూల్స్లో వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. సో ఆ స్కూల్స్కి వెళ్ళి ఐడెంటిఫై చేయడము, వాళ్ళతో యాక్టివిటీస్ చేయించడము. వాళ్ళకి నేను ఎట్లా అయితే చిన్నప్పుడు ఫీల్ అయ్యానో నేను ఇట్లాంటి బట్టలు వేసుకుని ఉంటే బాగుండేది అని. సో వాళ్ళకి కూడా డొనేషన్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే మ్యామ్, ఏవో మన దగ్గర ఉన్న పాత బట్టలు ఇచ్చేద్దాం,
అవుట్డేటెడ్ సేల్ కానీ ఇచ్చేద్దాం. దానివల్ల వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరగడం కంటే తగ్గిపోతుంది మ్యామ్. ఇంకా అదే అంటే మేము సొసైటీలో చాలా లో లెవెల్లో ఉన్నాం కాబట్టి మాకు అన్ని ఇలా యూజ్డ్ ఇవ్వడము, అవుట్డేటెడ్ ఇవ్వడం ఇలా అనుకుంటారు కాబట్టి, సో మేము యూజ్డ్వి 100 ఇవ్వకపోయినా మంచి బ్రాండ్వి ఒక 2 వాళ్ళకి ఇస్తే వాళ్ళకి అసలు దాని మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరిగి మేము కూడా ఇట్లాంటివి యూజ్ చేయగలము. అంటే అవసరం లేనివి ఒక 100 ఇచ్చి వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ని తగ్గించడం కంటే అవసరం ఉన్నవి మంచి షూస్ కానీ మంచి బట్టలు కానీ అది కూడా వాళ్ళు చాలా మంచి పర్ఫార్మెన్స్ చూపించిన, లేకపోతే ఆర్ఫాన్స్ ఇలాంటి వాళ్ళకి మనం ఇస్తే వాళ్ళు ఇంకా మేబీ ఇంకా చాలా చేంజ్ని తీసుకొస్తారేమో. అదే కదా, అన్నీ ఉండే వాళ్ళ దగ్గర కంటే ఏం లేని వాళ్ళ దగ్గరికి కొంచెం పవర్ ఇస్తే వాళ్ళు చాలా పెద్ద పొజిషన్స్కి వెళ్తారేమో. అది నాకు గట్టి నమ్మకం మ్యామ్. నీ జీవితం చూస్తే నీకు నమ్మకం వచ్చి ఉంటుంది అది. లేదు దిలీశ్వరి, ఇప్పుడైతే ఎడ్యుకేషన్, వాళ్ళ బట్టలు, పిల్లల కోసం హెల్త్, ఇవన్నీ హెల్త్ ఇన్సూరెన్సెస్ కూడా ఎక్కువ, మనకి హెల్త్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ అయిపోతున్నాయి కదా. సో మేము అక్కడ ఉండే ఏరియా చిల్డ్రన్ అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ చేయిస్తే ఏం ప్రాబ్లం వచ్చినా ఇన్సూరెన్స్ కంపెనీస్ చూసుకుంటాయి అన్నట్టు. సో వాళ్ళకు కూడా అవేర్నెస్ మనం కల్పించినట్టు. చాలా మందికి ఇన్సూరెన్సెస్ తీసుకోవడం అనేది తెలియదు కదా మ్యామ్. బాబు పేరేంటి ఇంతకి? దేవర్ష్. దేవర్ష్. సో మీ సంస్థ పేరు దేవర్ష? ఎస్ మ్యామ్, దేవర్ష్ ఫౌండేషన్. దేవర్ష్ ఫౌండేషన్. ఇప్పుడు మీరు యాక్టివ్గా ఎవరైనా వాలంటీర్ చేయాలన్నా, ఎవరైనా సహాయపడాలన్నా ఏం చేయొచ్చు మ్యామ్? వస్తువుల రూపంలో ఫర్ ష్యూర్ ఎలా అయినా ఇవ్వచ్చు మ్యామ్. డొనేషన్స్ విషయానికి వస్తే మేము పర్టికులర్గా ఒకటి ఫాలో అవుతున్నాం మ్యామ్. ఎవరి దగ్గర నుంచి మనీ తీసుకొని వాళ్ళకు కూడా ఇచ్చే వాళ్ళకు కూడా వీళ్ళు యూజ్ చేస్తున్నారో లేదో అనే ఒక డైలమా ఉండిపోతుంది. అయ్యో మేము వాళ్ళు కష్టపడిన డబ్బులే కదా మ్యామ్, అవి మనకిస్తే ఇవి మిస్యూజ్ అవుతున్నాయేమో అనే ఆలోచన కూడా వాళ్ళకి రాకూడదు. సో మేమేం చేస్తామంటే ఐడెంటిఫై చేసి మనుషుల్ని ఎవరైతే డోనర్స్ ఉంటారో వాళ్ళని వీళ్ళకి డైరెక్ట్గా లింక్ చేసేసి అదేదో మీరే ఇచ్చేసేయండి, కాకపోతే మేము ఐడెంటిఫై చేసి ఇస్తాము ఒక బ్రిడ్జ్ లాగా. సో దట్ మీకు ఏమవుతుందంటే ఇంకా సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకు కూడా అది చూస్తూ ఇన్ ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ డొనేషన్స్ చేసే ఇది ఉంటుంది కాబట్టి. సో మేము ప్రస్తుతానికి ఒక బ్రిడ్జ్ లాగా. సో మీ నంబర్ మేము విత్ యువర్ పర్మిషన్, మీ ఎన్జిఓ నంబర్ మేము స్క్రీన్ మీద వేస్తాం. సో దట్ ఇంట్రెస్టెడ్ పీపుల్ నోట్ చేసుకుని మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. అప్పుడు మీరు డోనర్స్ని కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దీనికి చాలామంది పెద్దవాళ్ళు కూడా ఒక బ్లెస్సింగ్ లాగా, ఒక గైడెన్స్ లాగా మీకు ఉంటున్నారు అని విన్నాను దిలీశ్వరి. చాలామంది అంటే సీనియర్ లెవెల్ ఆఫీసర్స్ కావచ్చు. చాలా మంది మ్యామ్ అడ్వైజరీ గ్రూప్లో ఒక 17 to 20 మెంబర్స్ ఉన్నారు మ్యామ్. కొంతమంది ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, మీడియా ఛానల్ నుంచి, కొంతమంది ఇండస్ట్రియలిస్టులు, చాలామంది ఉన్నారు మ్యామ్. అంటే ప్రతి ఒక్కరికి మూవీ యాక్టర్స్ కూడా ఉన్నారు మ్యామ్, యాక్ట్రెసెస్ అండ్ యాక్టర్స్, యాంకర్స్ కొంతమంది ఉన్నారు. అంటే మనం ఏదైనా ఒక మంచి పని చేస్తే వాళ్ళు మేము కూడా ఉన్నాము అని చెప్పి రావడానికి అదొక నిదర్శనం లాగా అనిపిస్తుంది మ్యామ్. మేము ఇంకోటి ఏం చెప్పామంటే అడ్వైజరీలో ఉండడానికి మీరు ఏదో ఫండ్ ఇవ్వాలి. చాలామంది ఇలా అనుకుంటారేమో, నాకు కాల్ చేశారు వీళ్ళు ఫండ్స్ అడుగుతారేమో. అస్సలు కాదు. అంటే జనాలకి అవేర్నెస్ కూడా ఇంపార్టెంట్ మ్యామ్. ఇలాంటి పెద్ద పెద్ద రోల్ మోడల్స్ వచ్చి వాళ్ళకి ఇది మీరు ఇది చెయ్యండి ఇలాంటివి చెప్తే వాళ్ళ మాటలు ఇంకా బాగా వింటారు మ్యామ్. అంటే నాలాంటి వాళ్ళకంటే ఆల్రెడీ మంచి పొజిషన్లో ఉండే వాళ్ళు చెప్తే స్కూల్స్కి వెళ్ళొచ్చు, అలాగే స్లమ్ ఏరియాస్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడచ్చు, చదివించవచ్చు వాళ్ళని, ఒక చైల్డ్ ఎడ్యుకేషన్ స్పాన్సర్ చేయొచ్చు, వాళ్ళకి కావాల్సిన బట్టలు, ఫ్యామిలీస్కి కావాల్సిన వస్తువులు అన్ని ఏ రూపంలోనైనా మీరు ఐడెంటిఫై చేసి ఇస్తారు, అంతేనా? మేము ఐడెంటిఫై చేసి, అంటే నేను ముసాపేట్ని అడాప్ట్ చేసుకున్నాం మ్యామ్ ఫౌండేషన్ నుంచి. ముసాపేట్ని ఎందుకు చేసుకున్నాం అంటే ఏదో తెలియని ఏరియాకి వెళ్ళి, నాకు అసలు ఏమీ తెలియని ఏరియాకి వెళ్ళి చేసేస్తామంటే అదంతా ఒట్టి మాటే మ్యామ్. అంటే నేను పర్సనల్గా అట్లా ఫీల్ అవుతాను. నేను చిన్నప్పటి నుంచి నాకు అక్కడ సిచ్యువేషన్ తెలుసు, ఎలాంటి జనాలు ఉంటారు. నేను ఆ ఎంపథెటిక్గా ఫీల్ అయ్యి వాళ్ళ అంటే అక్కడ ఏమైనా చేయగలిగి అది ఒక రోల్ మోడల్గా చూపించి, అదొక దాన్ని చూపించి తర్వాత నెక్స్ట్ దానికి వెళ్ళాలి. ఇప్పుడు అరకులో కూడా స్టార్ట్ చేశాం మ్యామ్. అక్కడ కూడా చాలా నీడ్ ఉంది. ట్రైబల్ పీపుల్ చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. అందులో నువ్వంతా ఉత్తరాంధ్ర నుంచి వచ్చావు కాబట్టి నీకు ఆ మూలాలు కూడా ఉంటాయి. అక్కడ ఆ ఇల్లు ఈ ఇల్లు రెండు నీళ్లే కదమ్మా. ఈ మొత్తం ఇన్ని అప్స్ అండ్ డౌన్స్ లో మీ వారు ఎలా ఉన్నారమ్మా? అతను ఓకే మ్యామ్, అంటే సపోర్ట్ చేస్తారు. ఆయన కూడా పాపం చాలా షాక్ అయ్యి చాలా షాక్ లోనే ఉండే మ్యామ్. ఎవరెవరో చాలా మంది చాలా మాట్లాడుతూ ఉంటారు.
బట్ ప్రతి దాంట్లో కొంచెం సపోర్టివ్గానే ఉన్నారు మ్యామ్ ఇప్పటి వరకు. ఇన్లాస్ సైడ్ మీరు లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. బికాస్ చిన్నప్పుడు పెద్దవాళ్ళు బలవంతంగా చిన్నప్పుడే పెళ్లి చేసేద్దాం అనుకున్నారు. ఎస్ మ్యామ్. నేను ఇంకొకటి అంటే లవ్ మ్యారేజ్ గురించి నేను అప్పుడు ఏమనుకున్నాను అంటే మా సైడ్ అప్బ్రింగింగ్ అంటే జనాలు ఎట్లాంటి ఆలోచన ఉంటుందో నాకు తెలుసు కదా మ్యామ్. సో నాకు చూస్తే ఇక్కడ శ్రీకాకుళం వాళ్ళని చూస్తే అంటే వాళ్ళు ఎవరు అట్లాంటి అని అనట్లేదు మ్యామ్. అంటే నా మెంటాలిటీకి ఆ మెంటాలిటీ సరిపోదేమో అలా అనిపించేసి కొంచెం పాత కాలంగా నువ్వు ఇక్కడే ఉండాలి, ఇలా ఇల్లే చూసుకోవాలి, బయటికి వెళ్ళొద్దు, అంటే ఆడపిల్లలు ఇట్లే ఉండాలి అనే ఆలోచన ఉంటుంది మ్యామ్. పొరపాటున నేను బయటికి వెళ్తానా అని చెప్పిన అక్కడ ఎవరితో మాట్లాడుతున్నావు అంటే ఇలాంటిది నాకు అంత సెట్ కాదు. అంటే నన్ను అంత కర్టైల్ చేసే ఇలాంటి మైండ్ సెట్ కాదు. కొంచెం నేను ఏదైనా డిఫరెంట్గా బయటికి వచ్చి చెయ్యాలి, అలాంటి ఆలోచనకి సెట్ కాదు అట్లా అనిపించి నాకు అతను ప్రపోజ్ చేయగానే అంటే నేను క్యాస్ట్ లేకపోతే ఏముందో ఏం చూడలేదు మ్యామ్. అంటే నేను ఫస్ట్ తెలంగాణకి ఇంకా కంప్లీట్గా నేను ఇక్కడే ఉండిపోతాను, నేను ఎక్కడికి వేరే ఊరికి వెళ్ళిపోను, మా పేరెంట్స్ని వదిలేసో లేకపోతే ఎవరిని అందరిని వదిలేసి వేరే ఊరికి వెళ్ళిపోను, నేను ఇంకా ఇక్కడే తెలంగాణలోనే హైదరాబాద్లోనే స్థిరపడిపోతాను. అది ఫస్ట్ రీజన్ ఉండింది మా పెళ్ళి. పేరెంట్స్ ఇప్పుడు ఎక్కడున్నారమ్మా? మాతోటే ఉన్నారు. మీతోటే ఉన్నారు. మీరు మీ వారు పేరెంట్స్ ఉంటారా? ఎస్ మ్యామ్. సో పేరెంట్స్ ని చూసి చాలా గర్వపడతారా? వాళ్ళు హ్యాపీగా ఉంచావా? గర్వం మా మమ్మీ హ్యాపీగానే ఫీల్ అవుతారు. అట్లీస్ట్ నేను కొంచెం ఏదో చెయ్యాలని ట్రై అంటే ఇంతకుముందు ఏం గర్వపడలేదు. ఈ ఫౌండేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశాను అప్పటి నుంచి తను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే తనది కూడా సేమ్ ఆమె మైండ్ సెట్ నుంచే నాది వచ్చిందేమో అనిపిస్తుంది మ్యామ్. అంటే తను ఒకసారి నేను వెళ్తూ ఉన్నాము, నాకు గుర్తుంది, నేను అప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్, నేను వెళ్తూ ఉంటే మా దగ్గర ఛార్జెస్కి మాత్రమే డబ్బులు ఉన్నాయి. మేము వెళ్తుంటే ఎస్ఆర్ నగర్లో ఒక ఆయన కాలు లేవు మ్యామ్ ఆయనకి. అయితే మన దగ్గర డబ్బులు లేవు కదమ్మా అని అంటే తన దగ్గర 50 రూపాయలు, అంటే తను రోజంతా కష్టపడితే అప్పుడు తనకి 50 నుంచి 100 రూపాయలు వచ్చేవేమో, అవి ఆమె 50 రూపాయలు ఇచ్చేసి తను ఏం చెప్పింది, మనకు 15 రూపాయలు ఉన్నాయి సరిపోతాయి బస్ టికెట్కి, ఇద్దరికి జస్ట్ ఇక్కడ దాకే కదా, అతనికి అది 50 ఇస్తే మనకి కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి, మరి అతనికి కాళ్ళు పూర్తిగా లేవు కదా, మరి అతనికి ఎవరు ఇస్తారు అని చెప్పి ఆమె అప్పుడే అంటే నాకు అది బ్రెయిన్లో పడిపోయింది. ఈమె ఆలోచన ఇంత ఉన్నతంగా ఉంది, చదువుకోకపోయినా. చాలా అమ్మకి నిజంగా నమస్కారాలు. ఆమె ఆలోచన నుంచే నాకు కొన్ని ఇలాంటి ఆలోచనలు అంటే చాలా. ఒక్కోసారి అయితే ఆమె మెడలో మనకి 2 సూత్రాలు ఉంటాయి కదా, అందులో ఒకటి ఎవరికో ఏదో అవసరం పడితే ఒకటి తీసి, అంటే అది మాత్రమే ఉండింది, అది తీసి తను ఇచ్చింది. అప్పుడు నాకు ఇవన్నీ ఒక ఇది అనమాట. అంటే తనకి ఇట్లా ఇచ్చేసే గుణం చాలా ఉంది, అంటే ఏం లేకపోతేనే ఆమెకి ఇచ్చే గుణం ఉంది. అంటే అందులోంచి నేను ఎంతో కొంత నేర్చుకోవాలి, ఇంకా చదువుకున్నాను, ఇంకా నా ఉన్నతంగా ఉండాలన్న ఆలోచనలు. ఇంత చదువుకున్నావు నువ్వు, అది కూడా కష్టపడి ఏం చేసేవారు? రోజు కూలి అంటే అమ్మ వాళ్ళు ఏం పని చేసేవారు? పొలం పనా లేకపోతే? స్వీట్ హౌసెస్ ఉంటాయి కదా, అందులో స్వీట్స్ అవి చేసేవాళ్ళు, వంటలు అవి ఇంట్రెస్ట్ ఉండేది, అవి చేసేవాళ్ళు. ఇంకా మా నాన్న అంటే ఏదో ఒక డైలీ, అంటే అతను ITI చేశారు కానీ ఎందులో డ్రింక్ చేయడం వల్ల ఎవరు అంత తీసుకునేవాళ్ళు కాదు. వెళ్ళడం వచ్చినా అవేమైనా డబ్బులు తెచ్చుకున్నా అతనే తాగేసేవాళ్ళు. అంటే మా వరకు అవి డబ్బులు 1 రూపాయి కూడా వచ్చేది కాదు. ఇప్పుడు నాన్నని డిఅడిక్షన్ చేయించావా? వీలైందా? కొంతవరకు చేయించాం మ్యామ్. మనకి అంటే ఇంట్లో ఇట్లా పెద్దగా అయిన తర్వాత చెప్పడము, రకరకాల డిఅడిక్షన్వి మన ఇవే వస్తాయి కదా మ్యామ్, వాటి నుంచి అంటే చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు, అట్లాంటివి కొంచెం ఇది చేసి మాకు ఊహ వచ్చిన తర్వాత కొంచెం వరకు ఆ కంట్రోల్ చేయగలిగాం. బట్ ఫుల్గా కష్టం. అడిక్షన్ ఒకసారి వచ్చిన తర్వాత అది కష్టం మ్యామ్ ఎవరికైనా. చాలా నిష్టగా దాన్ని ఫాలో అప్ చేస్తే అవుతుంది. బట్ ఆయనకి చాలా ఏళ్ళుగా అలవాటు ఉంది కాబట్టి అలవాటైంది. కొంతవరకు ఇప్పుడు ఓకే మ్యామ్, బెటర్గా ఉన్నారు. అట్లీస్ట్ మాట వినే టైం స్థాయికి వచ్చి పేరెంట్స్ ఇప్పుడు దగ్గరగా పెట్టుకుని చూసుకుంటున్నావు. ఇప్పుడు దగ్గరే ఉన్నారు. తమ్ముడు సెటిల్ అయ్యాడు. నీ దేవర్ష్ నీ లైఫ్లోంచి వెళ్ళిపోవడం చాలా గుండె పిండేసేంత బాధగా ఉంది ఢిల్లీశ్వరి. ఏమనాలో తెలియట్లేదు తల్లి. మళ్ళీ అమ్మ వాళ్ళు అనిపించలేదా? చాలా అనిపిస్తుంది మ్యామ్. అంటే నాకేమనిపిస్తుంది అంటే ఒక మిరాకిల్ లాగా అయిపోయి రాత్రికి రాత్రి బాబు వచ్చేస్తే బాగుండు, ఇదంతా నాకు కల అయిపోతే బాగుండు, అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి నేను అసలు ఆయనకేం మిస్ చేశానో అది అస్సలు మిస్ చేయొద్దు, ఇవన్నీ రోజు పశ్చాత్తాపడుతూనే ఉంటాను మ్యామ్. అంటే నాకు ఏదో ఒక టైంలో ఏడుపు వస్తూనే ఉంటుంది. లేదు నా తల్లి, అది భగవంతుడి రాతలు ఎలా ఉంటాయో తెలియదు. ఒకటే నువ్వు అది ఆ కష్టాన్ని కూడా ఇలా మలుచుకున్నావు చూడు, ఒక NGO పెట్టి బాబు పేరు మీద,
అందరి పిల్లలకి నేను పడ్డ కష్టం నా వేరే పిల్లలకు వద్దని ఎస్ ఆ మనసే నేను గెలిపిస్తుంది తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ నీ ఎన్జిఓకి అన్ని విధాల సుమన్ టీవీ మేమందరం సభ్యులం కాకుండా మా ప్రేక్షకులు కూడా నువ్వు అన్నట్టు అంత ట్రాన్స్పరెన్సీతో డైరెక్ట్గా ఎవరైతే తీసుకుంటున్నారో ఇచ్చే వాళ్ళకి తీసుకోనే వాళ్ళకి వారధిగా మాత్రమే నిలిచి డైరెక్ట్గా వాళ్ళు వీళ్ళకే ఇచ్చేలాగా ఆ సిస్టమ్ పెట్టడం అనేది నీ నిజాయితీకి నీ ట్రాన్స్పరెన్సీకి పెద్ద ఒక ఏం చెప్పాలి తార్కాణం. ప్లస్ పెద్ద పెద్ద వాళ్ళు బ్లెస్ చేసి గైడెన్స్ ఇస్తున్నారు. నీ ఎన్జిఓ నిజంగా చాలామంది సమస్యలు తీరుస్తుందని నా నమ్మకం అమ్మా. అండ్ నా వైపు నుంచి నేను మొదలు పెడతాను ఇవాళ మన షో అవ్వంగానే నేనేం చేయగలుగుతానో నువ్వు చెప్పు, నన్ను ఒక డోనీతో కనెక్ట్ చేయి, వాళ్ళకి ఏం అవసరం చెప్పు, నేను ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మై ప్రామిస్. థ్యాంక్ యూ. అంటే మ్యామ్ మీ సైడ్ నుంచి మనం ఏదో ఇచ్చేసేస్తే వాళ్ళు ఏదో ఒక్క రోజుకి వాళ్ళు చేంజ్ అయిపోరు మ్యామ్. వాళ్ళ మైండ్ సెట్ని చేంజ్ చేయగలిగితే మనం ఏదైనా వాళ్ళకి ఇచ్చినట్టే మ్యామ్. అంటే ఇంకేది కావాలంటే అది నా టైమా, మీ టైమే కావాలి. ఇంకేం కావాలో అంటే చెప్పు. మీలాంటి ఇట్లా ఒక సొసైటీలో మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళ దగ్గర నుంచి సెల్ఫిష్ గా ఆలోచిస్తున్నాను అనుకోండి, డబ్బు కంటే మెయిన్ టైమే ఇంపార్టెంట్ మ్యామ్. నేను వస్తాను, నా టైమే ఇవ్వాలి, మీరు ఇన్స్పైర్ చేయాలి. ఇట్లా చూడండి, ఇలా ఇలా చేస్తే మీరు ఇలా అవుతారు అంటే ప్రాపర్ గైడెన్స్ లేక మనం చాలా దగ్గరలో అయిపోతాం మ్యామ్. డ్రగ్ అడిక్ట్స్ అయిపోతారు, క్రిమినల్ మెంటాలిటీ ఎక్కువ పెరిగిపోతుంది. అంటే ప్రాపర్ గైడెన్స్ నమ్మకం లేకపోవడం వల్ల ఇవన్నీ అవుతాయి. మనం వాళ్ళ కరెక్ట్ టైంలో కరెక్ట్గా మనం చేయగలిగితే, మంచి అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఇవ్వగలిగితే అదే వాళ్ళ లైఫ్లో చాలా పెద్ద చేంజ్ మ్యామ్. మనం ఏదో ఫుడ్ పెట్టేస్తాము, ఒక్క పూటకే వాళ్ళ కడుపు నిండిపోతుంది. బట్టలు ఇస్తాము, ఒక 5-6 నెలలు వేసుకుంటారు, చిరిగిపోతాయి. అంటే మంచి ఎడ్యుకేషన్, హెల్త్, మంచి గైడెన్స్ మ్యామ్, ఈ 3 ఇవ్వగలిగితే We will support ఏదైనా you in సరే. every way. నీ జీవితం చూసి 3-4 విజయాలు కనిపిస్తున్నాయి. ఏంటంటే ఎన్ని పరిస్థితులు ఉన్నా, ఇంట్లో తినడానికి లేకపోయినా, చదువు ఆగిపోయే పరిస్థితులున్నా, ఈజీ మెథడ్ అని పెళ్లి చేసుకుని పంపించి అవన్నీ ఎదుర్కొని చదువుకుని 2 పీజీలు, ఒక LLB, ఇప్పుడు ఇంకా జర్నలిజం కూడా చేస్తున్నావు. ఇంత చదువుకున్నావు, పైకి వచ్చావు. రెండోది నీ కన్న బిడ్డ చేతుల మీద పెంచి నీ కడుపు చించుకుని పుట్టిన బిడ్డ పోతే కూడా నువ్వు అది కూడా వెనకాడకుండా దాని మీద ఎన్జిఓ స్టార్ట్ చేసావు తప్ప ఆ దుఃఖాన్ని దిగమింగుకొని అదొక పెద్ద విజయం తల్లి. అండ్ అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే విజయం, బాల్యం కోల్పోయిన వాళ్ళందరూ అదొక కారణం అయిపోతున్న వాళ్ళ లైఫ్స్ అన్నీ దారి తప్పడానికి. నువ్వు అన్నట్టు డ్రగ్ అడిక్ట్స్ అవ్వడానికో, ఆల్కహాల్ అడిక్ట్స్ అవ్వడానికో. ఇన్ఫ్యాక్ట్ సైకాలజీలో పరిశోధన కూడా జరుగుతుంది, అడల్ట్ చిల్డ్రన్ ఆఫ్ ఆల్కహాలిక్స్ అని. వై ఆల్కహాలిక్స్ పిల్లలు ఆ అడిక్షన్ని తీసుకుని వాళ్ళ లైఫ్స్, వాళ్ళ మైండ్ సెట్ మారిపోతుందని. అవేవి కాదని ఆ బ్యారియర్స్ తెంచుకున్నావు చూడు. నిజంగా పార్వతీదేవి పేరు పెట్టుకున్నందుకు యూ హ్యావ్ వన్. ఆదిశక్తి స్వరూపం అని చెప్పావు మాకు ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నో వర్డ్స్. అంటే నన్ను ఎవరు, ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ, నన్ను ఎవరు ఇప్పటిదాకా మీలాగా అంత ప్రేస్ చేయలేదు. అంటే నా ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళు కొంచెం పొగిడేవాళ్ళు, బట్ అమ్మ గుప్పిడు ఇప్పుడు ఈ కథలు ఎందుకు తీసుకొస్తావు ఇలాంటి వాళ్ళని? 10 మందికి తెలిస్తే మన కష్టం వచ్చింది అనుకునే వాళ్ళకు ఒక ఊరట. లేదు ఇంత కష్టం చూసి ఇవిడు ఇలా ఉన్నారా, మనం కూడా ఉండొచ్చు కదా అని ఒక ఇన్స్పిరేషన్. రెండోది చెప్పుకుంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా మీకు కూడా ఒక మనసు తేలిక అవుతుంది. అక్కడ దాచుకుని ఫస్ట్ అంటే మాట్లాడుతున్నప్పుడు అంతా నా కళ్ళల్లో ఇలా నీళ్ళు తిరుగుతుంది, నేను ఒక ఫేక్ స్మైల్ ఇస్తున్నాను అని నాకు అర్థమైపోతుంది. అంటే బట్ నేను ఆ స్మైల్ ఇవ్వాలా ఏడవాలా రెండిటికి ఒక అంటే కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండింది. సో ఇప్పుడు కొంచెం నార్మల్గా తప్పకుండా ఐ థింక్ యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ గ్రేట్ వర్క్ టు డూ ఇన్ ద వరల్డ్. 100 మంది నీకు దేవర్షిలాగా వచ్చి బుజ్జి కన్నలకి నువ్వు ఇంకా అమ్మలాగా చాలా చేస్తావు. అండ్ భగవంతుడి అనుగ్రహం ఉంటే నువ్వు ఇంకొక బుజ్జి కొండ నీ లైఫ్లో కూడా రావాలి. అండ్ నువ్వు మీ వారు మీ టీం అంతా చాలా ఈ సంక్రాంతి తర్వాత కళకళలాడుతూ సుభిక్షంగా ఈ పండగతో అన్నీ మొదలు పెట్టాలని చెప్పి, అలాగే మీ యజ్ఞంలో ఉద్యమంలో మేము కూడా మీ వెన్నంటే ఉంటామని మాటిస్తున్నాను దిలీశ్వరి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇలాంటి అష్యూరెన్స్ ఎవరు ఇవ్వలేదు. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ అ వెరీ పర్సనల్ స్టోరీ విత్ అస్ టుడే అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ సుమన్ టీవీ ప్రేక్షకులు విన్నారు కదా, సో తప్పకుండా మీరందరూ స్పందిస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కూడా మేము విన్నవిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ పండగ శుభాకాంక్షలు.